హలో అండి. మనకి సమ్మర్ అనగానే గుర్తొచ్చేది మ్యాంగోస్. మనం తినే మ్యాంగోస్ కన్నా ఇలా స్టార్టింగ్‌లో వచ్చే పచ్చి మామిడికాయతో రకరకాలుగా పచ్చళ్ళు చేసుకొని తింటూ ఉంటాం. అలాగే పచ్చివే ముక్కలుగా కట్ చేసి ఉప్పు, కారం నంచుకొని తింటూ ఉంటాం. చాలా టేస్ట్‌గా ఉంటుంది కదా! ఈరోజైతే నేను ఇంట్లో సింపుల్‌గా ఒకే ఒక్క మ్యాంగోతో మామిడికాయ తురుము పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం మ్యాంగోని ఫస్ట్ శుభ్రంగా కడిగి తుడుచుకొని తడి లేకుండా తురుముకొని పక్కన పెట్టుకున్నా. నెక్స్ట్ అయితే నేను టీ స్పూన్ తీసుకున్నాను. 3 ఆవాలు, మెంతులు, జీలకర్ర ఈ 3 కలిపి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేయించుకోవాలి. ఈ మ్యాంగోకి ఒక్క మ్యాంగో కాబట్టి ఇది కొంచెం సరిపోతుంది. 2, 3 అనుకోండి. వీటి క్వాంటిటీ కొంచెం పెంచుకోవచ్చు. చాలా టేస్ట్‌గా ఉంటుంది కదా! మనం సమ్మర్‌లో రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాం. జాగ్రత్తగా నిల్వ పెట్టుకుంటే 3 మంత్స్ పైనే ఇది నిల్వ ఉంటుంది చక్కగా. నెక్స్ట్ అయితే మనం తురుముకున్నాం కదా! అది ఒక బౌల్లోకి వేసుకొని మనం వీడియోలో చూపించిన చిన్న బౌలు 1/2 కప్ కారం వేసుకున్నాను. నెక్స్ట్ 1/2 కప్పు ఉప్పు వేసుకున్నాను. మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నాం కదా! అవి పొడి చేసి వేసుకొని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం. మనం తర్వాత సేమ్ కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను. నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక్క మ్యాంగోకి ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. మ్యాంగో పచ్చడి కదా మనకి ఆవకాయ లేత మామిడికాయ పచ్చడి ఏదైనా సరే ఆయిల్ పైకొస్తేనే టేస్ట్‌గా ఉంటుంది కదా! అందుకని కొంచెం ఎక్కువగా వేసుకున్నాం. నెక్స్ట్ నేను పోపు దినుసులు వేసేసుకున్నాను. కరివేపాకు, ఒక 2, 3 ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చిన్నులపాయలు తీసుకొని కచ్చాపిచ్చిగా కొట్టుకొని మనం తాలింపులో వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. చూసారా, మీకు చూస్తుంటే నోట్లో నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి కదా! చాలా టేస్ట్‌గా ఉంది. నేను తిన్నాను. మా ఇంట్లో అయితే ఒక 4 డేస్ కూడా ఇది ఉండదన్నమాట. అంత తొందరగా అయిపోతుంది. కొంచెం ఎక్కువ కాయలు తీసుకొని పచ్చడి పట్టుకొని 3 మంత్స్ వరకు అయితే జాగ్రత్తగా నిల్వ ఉంటుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.